హాయ్ అండి, ఈరోజు మనం స్వీట్ బోండాలు చేస్తున్నాము. స్వీట్ బోండాలకు కావాల్సింది ఇదిగోండి. ఈ కప్పుతో నేను 2 కప్పులు పిండి తీసుకుంటున్నాను. ఇదిగోండి, మైదా పిండి, గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. ఇదిగోండి, చూసారు కదా. ఇందులో అరకప్పు బెల్లం వేసుకుంటున్నాను. ఈ బెల్లాన్ని మనం వాటర్లో వేసి కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఇది బెల్లం వేసుకొని చూడండి, బెల్లం ఇందులో వేసుకోవాలన్నమాట. వేసుకొని నీళ్లు పోసుకోవాలి. బెల్లాన్ని బాగా వాటర్లో కరిగిపోవాలన్నమాట. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము. ఇందులో కొద్దిగా తినే సోడా వేసుకున్నాము. కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకున్నాము. మనము బెల్లము కరగబెట్టుకున్నాం కదా, ఈ వాటర్ని వడపోసుకున్నాము. కొద్ది పోసుకోవాలన్నమాట. ఓకేనండి, మనం కలుపుకోవాలిగా. ఇలా కలుపుకోవాలన్నమాట. కలుపుకుంటే ఇలా పడిపోవాలి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒక 2 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. ఓకేనండి, ఒక 2 అవర్స్ మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాము. హాయ్ అండి, మనం 2 అవర్స్ ముందు బోండాల కోసము పిండి నానబెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించేసేసి కళాయి పెట్టేసుకుందాము. ఇందులో ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకున్నాం కదా, ఇది హీట్ అవ్వాలి ఆయిల్. ఇది మళ్ళీ చూసారు కదా, మార్నింగ్ 2 అవర్స్ ముందు నానబెట్టుకున్న పిండి. ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకుందాము. ఇలా చేయి కలుపుకుంటే కనుక చెయ్యికి పిండి అంటదు. ఇలా చేసుకోవాలన్నమాట పిండిని. ఇలా చెయ్యి వాటర్లో కలిపి ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా వేసుకోవాలన్నమాట. బోండాలు చాలా బాగుంటాయి, స్వీట్ బోండాలు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట ఇది, బోండాలు చేసుకోవడము. చాలా టేస్ట్ కూడా ఉంటుంది. వీటిని తిప్పుకోవాలన్నమాట. చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బ్రౌన్ కలర్లో రావాలన్నమాట. మాడినివ్వకూడదు బోండాలు, ఇట్లా కలుపుతూనే ఉండాలి. చాలా టేస్ట్గా ఉంటాయండి బోండాలు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకేనండి, తీసేసుకుందాము. మా చిన్నప్పుడు మా నాన్నమ్మ గారు నేర్పించారు ఇలా చేసుకోవడము. మా నాన్నమ్మ గారు చాలా బాగా చేసుకోవాలన్నమాట.
ఇలా తిప్పుకోవాలి. చూడండి ఇది ఎలా వచ్చిందో, చిన్న కుందల పిల్లలాగా ఉండేది. ఆయిల్ ఏం పీల్చుకోదండి, అసలు ఆయిలే ఉండదు. చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సూపర్ టేస్ట్ ఉంటుందండి స్వీట్ బోండాలు. ఇదిగోండి చిన్న కుందల పిల్ల. ఓకేనండి, స్టవ్ బంద్ చేసేస్తున్నాను. అయిపోయింది కూడా. చూసారు కదండి, వేడి వేడి బోండాలు, స్వీట్ బోండాలు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకేనండి, బాయ్.